గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో వర్షాలు పోటెత్తాయి. ఒక విజయవాడనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలోని, ఆంధ్రాలోని విపరీతమైన వర్షాలతో, వరదలతో అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు. ఇకపోతే విజయవాడలోని ముంపుకి గురైన ప్రాంతాల్లో ఇంతవరకు ఆహారం కానీ, నీరు కానీ, ఆ ఇళ్ళన్నీ కూడా మునిగిపోయి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఏదైతే ఉంటుందో, తినడానికి అవసరమైన సామాన్లు ఏవైతే ఉంటాయో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. చాలామంది ఆహారానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంది. గవర్నమెంట్లు అందిస్తున్న చాలామంది ఆర్తనాదాలు చూస్తూ ఉన్నాం. ఇటు తెలంగాణలో కూడా ఆ, వరద ఉధృతికి ముంపు గ్రామాలు మొత్తం కూడా చాలా వరకు ఇల్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. సర్టిఫికెట్లతో సహా కట్టుబట్టలతో ఉన్నామని చెప్పే ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా ఇది చాలా బాధాకరం. ఎవరైనా వాళ్ళని దగ్గరలో ఉన్న